కూడా క్రైస్తవుడు ఈ లోకంలో ఎలా జీవించాలి, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరము కూడా ఎలా నడుచుకోవాలి, దేవుని యొక్క సన్నిధానంలో ఎలా ఉంటే దేవుడు మనల్ని దీవించుతాడు, ఆశీర్వదించుతాడు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకొని పోతూ ఉన్నాం. చూడండి, బాప్తిస్మం పొందిన తర్వాత మన యొక్క జీవితంలో నూతనంగా క్రైస్తవులుగా క్రీస్తునందు మారుమనస్సు కలిగి ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, నేను త్వరగా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి, దేవుని యొక్క మాటలు వినాలి, ఆయన సన్నిధిలో నేను పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, ఆరాధనలో పాల్గొనాలని మన యొక్క హృదయంలో ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది అంటే ప్రియులారా, క్రొత్తగా క్రీస్తులోనికి వచ్చినప్పుడు, క్రొత్తగా బాప్తిస్మం పొందినప్పుడు మన యొక్క జీవితంలో అలా ఉంటూ ఉన్నది. కానీ రోజులు, నెలలు, సంవత్సరాలు గతించిపోయే కొద్దీ మనలో ఒక అలసటలాగా, వెళ్దాంలే ప్రార్థనకి, ఈ వారం మానుకున్న వచ్చే వారమైనా వెళ్దాంలే అన్న ఒక విధమైనటువంటి దేవుని దృష్టిలో ఒక సోమరితనంగా ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఉంటూ ఉన్నారు ప్రియుల. కానీ గ్రంథం ఏమి సెలవిస్తూ ఉన్నది? పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. చూడండి నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని మీ యొక్క గ్రంథాలు అన్నీ కూడా చూడండి. 10:25, 24 నుంచి చదువుకుందాం ఒకసారి. 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిస్తాము. చూశారా పిల్లారా, అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు, ఈ గ్రంథం ఎప్పుడు రాయబడ్డది? క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే, అనగా 64-66 సంవత్సరంలోనే ఈ యొక్క గ్రంథం రాయబడి ఉన్నది. అంటే క్రీస్తు యొక్క సంఘము స్థాపిస్తే 33వ సంవత్సరంలో 60-66లోనంటే గతించినటువంటి ఒక 30 సంవత్సరాలలోనే ఏమైపోయిందంటే ప్రియులారా, అనేక మంది సంఘములు ఏం చేస్తున్నారంటే ఆరాధించడం మానుకొని చూడాలి. దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళటం దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళటంలో అనేక మంది కూడా ఏం చేస్తున్నారంటే మానివేస్తూ ఉన్నారని అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు. అందుకని ఇక్కడ పౌలు హెబ్రీలకు తెలియపరుస్తూ ఉన్నారు, కొందరు మానుకొనుచున్నట్టుగా. అందరు కాదు, అందరూ మానుకోవట్లేదు, అక్కడ కొందరు మానుకొనుచూ ఉన్నారు. అందుకనే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. మనం ఏం చేయాలి? సమాజముగా అనగా సంఘముగా, దేవుని యొక్క సన్నిధములు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆలయంలో మనం కూర్చొని సమాజముగా దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మనం ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. దేని విషయంలో? ఒకరికొకరు ఏం చేయమన్నట్టున్నాడు? పురిగొల్పాల. అమ్మా, ఇలా ఆదివారము దేవుని యొక్క సన్నిధానానికి మనం వెళ్ళాలా, దేవుని స్తుతించాలా, దేవుని కీర్తించాలా, దేవుని గణపరచాలా. లోక సంబంధమైనటువంటి పనులు 6 రోజులు మనం చూసుకునవచ్చు, కానీ 7వ రోజుగా, ఆదివారం అనే మొదటి రోజుగా దేవుడు తన కొరకు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడని ఇతరులకు ఏం చెప్పాలంటే ఆ సమాజంగా కూడిన దాని యొక్క ప్రాముఖ్యతని మనం తెలియజేసేవారిగా ఉండాలి.
అందుకని ఆయన అంటున్నాడు అక్కడ, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది వస్తుంది. ఇక 2 రోజులలో ఆదివారం రాబోతున్నది, ఇక 4 రోజులలో రేపే ఆదివారం కాబట్టి ఆ యొక్క దినం అనేది సమీపించుతున్నటువంటి కొలది మనలో హృదయంలో ఆలోచన, మన విధానం ఎలా ఉండాలంటే, నేను దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి, దేవునితో నేను మాట్లాడాలి ప్రార్థనాపూర్వకంగా, ఆయన యొక్క మాటలు నేను విని గ్రహించి వాక్య ప్రకారం ఈ యొక్క లోకములో ప్రవర్తించాలి అన్నటువంటి ఆలోచన ఎక్కడ వస్తుంది? దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు తెలుస్తూ ఉన్నది ప్రియులా. అందుకనే క్రైస్తవుడు కొన్ని చేయకూడనటువంటి పనులు, ఏం చేయకూడదంట, కొన్ని చేయకూడనటువంటి పనులు ఏంటంటే ఆరాధన మానివేయటము పాపము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆదివారం అనగా అది ప్రభు దినము, ప్రభువుకు కేటాయించాల్సినటువంటి దినము. ఆయన మరణ సమాధి పునరుత్థానంలో పాలివారమై ఉండవలసినటువంటి వారిగా ఉన్నాం. ఆయన గురించినటువంటి గొప్పతనాన్ని, ఆయన నామాన్ని కీర్తించడానికి, ఆయన నామాన్ని లోకానికి తెలియపరచడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప రోజు ఆయన పునరుత్థాన దినమని మనం అందరము కూడా గ్రహించాలి. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి? మొదటిగా ఆదివారము ఆరాధన అనేది సంఘముగా, సమాజముగా కూడుట మానకూడదు అని అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇంకా ఏం చేయకూడదంటే, అనేక మంది ఒక్కొక్క విషయాలలో ప్రతిదానికి ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడున్నావు నీవంటే నేను ఆడపాలెం ఉన్నాను అంటాడు, నిజంగా ఉన్నామంటే దేవునితోడు అనేటువంటి ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ప్రతి విషయానికి ఒట్టు పెట్టుకుంటూ అనేక మంది ఉంటారు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు. అన్యులు ఎలాగో అలాగనే చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులకు కొన్ని నియమాలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని చట్టాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక ఒకటి వచ్చేసి ఆరాధన మానుకోకూడదు, రెండవది వచ్చేసి మాటి మాటికి ఒట్టు పెట్టుకోకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్లో ఉన్నాయి ప్రియులారు ఇవన్నీ కూడా. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక. చూసారా? ఏముందులే, మనము ఎలాగైనా కానీ అబద్ధం ఆడొచ్చులే, ఎలాగైనా ఒట్టే కదా, దేవుని తోడు, బైబిల్ తోడు, పిల్లలతోడు, లేకపోతే నా యొక్క భార్యతోడు, నా భర్తతోడు అని నాడు అనేక మంది ఒట్టు పెట్టుకునేవారు అంటున్నారు. ప్రియులారా, ఇలా చేయటము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం అని తన గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారిని ఒక మాట అన్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఆయన సహోదరుడుగా, క్రీస్తు తర్వాత పుట్టినటువంటి మరియమ్మ కుమారుడుగా, ఆ యొక్క తల్లి గర్భాన వచ్చినటువంటి యొక్క యాకోబు కూడా ఇదిగో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో చెదిరిపోయినటువంటి క్రైస్తవులందరికీ కూడా ఇదిగో ముఖ్యమైనటువంటి సంగతి ఏమనగా, ముఖ్యమైన సంగతి ఏముంటుంది? ఈనాడు అనేక మంది ముఖ్యమైన సంగతులను ఆటోలలో క్యాన్వాస్ పెట్టేది చెబుతూ ఉంటారు. ఇదిగో కరోనా వచ్చినది, ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, మీరు సెంటర్కు వెళ్ళకూడదు అని అనేక మంది ఫోన్లలో ముఖ్యమైనటువంటి సంగతులుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగనే యాకోబు గారు అంటూ ఉన్నారు, నా సహోదరులారా, ముఖ్యమైనటువంటి సంగతి ఏమనగా మీ యొక్క జీవితంలో, మీ యొక్క అనుదినమైనటువంటి క్రైస్తవ యొక్క జీవితంలో మీరు ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అనగా, ఆకాశము తోడని బొట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము దేని గురించి అంటూ ఉన్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటూ ఉన్నాడు దేవుడు. ఆకాశం అనే సింహాసనం అనే దేవుని సింహాసనం మీద, భూమి అనే ఆయన పాదపీఠం మీద ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏం చేయకూడదంటే వాటి మీద ఒట్టు పెట్టుకోకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల. అందుకే ఇంకా ఏమంటూ ఉన్నాడో చూడండి, ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు
అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టును ఉండవలను. నీ మాట ఎలా ఉండాలంటే, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో జీవించినా, ఎక్కడ ఉన్నా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకు? మనం నమ్ముకున్నటువంటి దేవుడు అబద్ధమాడని దేవుడు. అబద్ధమాడేవాడెవడు? అపవాది. మాటి మాటికి అబద్ధాలు, మోసం చేసే స్వభావం ఎవరికి ఉన్నది? మీ తండ్రి అయినటువంటి అపవాదికి మీరు జనకులుగా ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే అపవాది ఉన్నటువంటి ఆ ఆలోచనలు, అపవాదికి ఉన్నటువంటి ఆ తలంపులు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి ఉండకూడదు ప్రియులారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది, ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన యొక్క జీవితము స్వచ్ఛమైనటువంటి జీవితం అని దేవుడు మనకు సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవులుగా రెండవది ఏం చేయకూడదు? ఒట్టు పెట్టుకొనకూడదు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి, జీవించాలి అని దేవుడు తన గ్రంథం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే ప్రియులారా, దొంగిలించటం. ఏంటంటదా? మొదటిగా ఆరాధన మారివేయకూడదు, రెండవదిగా వచ్చేసి ఒట్టు పెట్టుకోకూడదు, మూడవదిగా దొంగతనాలు చేయకూడదు. ఈనాడు ఎక్కడ చూసినా మనకు ఇచ్చినటువంటి పిల్లలు దొంగలుగా మారిపోతూ ఉన్నారు. ఇంట్లో దొంగతనం, బయట దొంగతనము, మోసము, చిన్న దొంగతనంతో వారి యొక్క జీవితం ప్రయాణమై పెద్ద దొంగతనాలతో జైల్లో మగ్గిపోతున్నటువంటి అనేక మంది బాల నేరస్తుల్ని మనం ఈనాడు చూడగలం ప్రియులు. ఎందువల్ల? తల్లిదండ్రులుగా మన యొక్క పిల్లలకు మంచి చెడ్డలు నేర్పించకపోవటం వల్ల. ఏముందిలే, చిన్న దొంగతనమే కదా, పెద్ద దొంగతనం కాదు కదని వారిని అలా వేయటం వల్ల వారి యొక్క జీవితం ఏమైపోతుందంటే పూర్తిగా దొంగతనాలు చేసేవాడిగా ఈనాడు తయారవుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు, మీరు క్రైస్తవులు, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డటువంటి వారు, మీరు ఎలా ఉండాలి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. ఆరాధన అనేది మానివేయకూడదు మీ యొక్క జీవితంలో. అలాగనే దొంగిలించకూడదు అన్నటువంటి విషయాన్ని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులు. ఎక్కడంటే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకుంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, చాలా మన యొక్క జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ ప్రియులారా. 4వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 4:28, 27 నుంచి చదువుకుందాం ఒకసారి. అపవాదికి చోటీయకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. దేవుడు ఏమంటుంటాడో తెలుసా? నువ్వు ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన నువ్వు సుఖపడమని దేవుడు చెప్పట్లేదు, లేకపోతే నీ యొక్క జీవిత విధానం మార్చుకోమని దేవుడు చెప్పట్లేదు. ఎలాగంట? నీవు చేసే కష్టంలోనే, అది ఏ పైననే కావచ్చు, మోసం లేనిది గాను దొంగిలిగా ఉండదాన్ని బట్టి మన యొక్క జీవితంలో దేవుడు ఏం చేయమంటాడు? కష్టపడి పని చేయి. స్త్రీగా ఉన్నావా? ఇంట్లో కష్టపడి పని చేయి. పురుషుడిగా ఉన్నావా? కుటుంబ భారాన్ని మోసుకుంటూ బయట కష్టపడి పని చేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు ఒకానొక సమయంలో ఆయన అంటాడు, ఈ నా చేతులు కష్టపడినవే, నేనేం దొరక తింటం లేదు, ఈ నా చేతులు రాత్రి పగళ్ళు, ఈ చేతులు చూడండి, నా చేతులు ఎలా ఉన్నాయి, కాయలు కాస్తున్నాయి. ఎందుకు? పగలు సువార్త, నైట్ సువార్త, అలాగనే అనేకమైనటువంటి ప్రయాణంలో ఉన్నా, రాత్రికాల సమయంలో వీధులలో సువార్త చెప్పి అనేకులు క్రీస్తులోనికి మారుస్తూ ఉన్నా, నేను బ్రతకటానికి, నేను పోషింపబడటానికి పగలకాల సమయంలో డేరాలు పెట్టుకునేవాడిని. ఆయన చేతులు ఎలా ఉన్నాయంటే కాయలు కాసి ఉన్నాయి ప్రియులు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి దబ్బలాలు, డేరాలు కుట్టాలంటే ఈనాడు ఈ సాపలు, ఈ పట్టలు అనేవి వచ్చినాయి, కానీ మిషన్స్ ఆనాడు ఎలా ఉన్నాయంటే దబ్బలాలతో, సూదులతో కుట్టి ఆ డేరాలు కుట్టి ఆ డేరాలు ఇతరులకు అమ్మి ఆ వచ్చినటువంటి డబ్బుతో తన యొక్క పోషణ చేసుకునేవాడు, ఆ పోషించినటువంటి పౌలు గారు. అందుకని ఆయన అంటాడు, ఈ నా చేతులు కష్టపడినవే కానీ ఎవరి సొమ్మైనా నేను తీసుకునలేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు ప్రియులు. అందుకని ఏం చేయకూడదంట? దొంగిలించకూడదు. ఇతరుల యొక్క సొమ్మును మనము దొంగిలించుకునే వారిగా ఉండకూడదు అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. ఇంకా చూడండి, అక్కడ ఏమంటూ ఉన్నాడు? అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో
మంచి పని చేయొచ్చు, కష్టపడాలి. చేసే పని ఎలా ఉండాలంట? మంచి పని చేయాలి. ఈనాడు ఒక్కొక్కరు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారము? సారాయి అమ్మకం, భౌతిక సంబంధమైనటువంటి గుట్టాలు, అలాగనే గంజాయి తోటలలో పెంచటము, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు. మన యొక్క జీవితంలో భూమి మీద అనేకమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. ఏది చేసినా కూడా దేవునికి ఇష్టమైనటువంటిదే. కానీ చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగి మన యొక్క పని ఉండకూడదు అని దేవుడు తన యొక్క గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి వల్ల? మత్తు పానీయాల వల్ల కుటుంబాలు, యవనస్తులు, యవనరాళ్ళు అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఎందువల్ల? ఆ విధానం సరైనటువంటి మంచి ఆలోచన లేక ఈనాడు అనేక మంది కూడా తగ్గిపోయేవారిగా ఉంటూ ఉన్నారు. అందుకని మూడవదిగా ఏం చేయకూడదంటే దొంగిలించకూడదు, కష్టపడి పని చేయాలని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకా ఏం చేయాలంటే మోసం చేయకూడదు. ఏం చేయకూడదు? మోసం చేసి డబ్బు సంపాదించకూడదు. అబద్ధాలాడి మోసగించి ఆ మాటలలో మనం డబ్బు సంపాదించకూడదు ప్రియులారా. అందుకనే చూడండి, తన గ్రంథంలో ఏమంటూ ఉన్నాడు? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. 2:24. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలు కొనిపెదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. ఎలా ఉండాలి? సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము నీకు రావాలి అంటే నువ్వు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, నీ ఎడల నీ కుటుంబం వెళ్ళ ఆయన ఎన్ని కృపలు చూపిస్తూ ఉన్నారో నీకు తెలియాలి అంటే నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ఆయన మాటలను ఆలకించాలి ప్రియుడా. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు తిమోతితో, ఓ తిమోతి, నీ యొక్క యవన జీవితంలో, యవన కాలంలో ఉండి దేవుని యొక్క సంఘములో స్వార్థకుడిగా ఉంటూ ఉన్నావు కాబట్టి నీ యొక్క ఆలోచన విధానము, నీ యొక్క నీవు సత్యంగా నీవు జీవించాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు. నేను ఏమంటూ ఉన్నాడట? మోసం చేయకూడదు. నీవు ఏం చేయకూడదు? మోసం చేయకూడదు. ఈనాడు ఎక్కడ చూసినా మోసలే, ఎక్కడ చూసినా కూడా మరి మోసకరమైనటువంటి మాటలు ప్రియులు. అలా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మోసం చేసే స్థితి, ఆ గుణలక్షణాలు క్రైస్తవులకు ఉండకూడదు అని దేవుడు తన గ్రంథంలో మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేయకూడదంట? అబద్ధం ఆడకూడదు. ఏం చేయకూడదు? అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడే ఆ స్వభావం ఎవరిది? సాతానుది ప్రియులారా. ఏదైనా తోటలో అవ్వ ఆదాము ఉంటూ ఉన్నప్పుడు ఆదాము లేని సమయాన్ని చూసి అవ్వను మోసగించాలని చెప్పేసి ఇదిగో ఇది నిజమా, ఇది నిజమా అని అవ్వతో అన్నప్పుడు, ఏంటి నిజము, నువ్వు చెప్పేది ఏంటి అన్నప్పుడు, ఈ పండు తినకూడదని నీకు చెప్పినా దేవుడు అని అంటున్నాడు. అంటే అబద్ధము ఆడించాలని, మోసం చేయాలన్నటువంటి ఆలోచన సాతాను వాడికి ఉన్నది కనుక అబద్ధము అనేది నీ యొక్క హృదయంలో నుండి రాకూడదు. దేవుడు అనేకమైనటువంటి పాపాలు లిస్ట్ ఇచ్చాడు. ఎక్కడో తెలుసా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అనేకమైనటువంటి పాపాలు ఉన్నాయి. వాటిలో అబద్ధము కూడా ఒకటి అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అబద్ధం అనేది ఏం చేయకూడదంట? ఆడకూడదు. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 15. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ,
దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప. నేను ఉద్దరగా ఒకరి మీదకి వెళ్ళా, అతను ఏం చేస్తాడు, నా మీద కేసు పెట్టి నన్ను జైల్లో వేపిస్తాడు. ఆ జైల్లో అనుభవిస్తూ నేనేమనకూడదు, దేవుడు ఏంటి నాకు ఇలాంటి శిక్ష చేస్తున్నాడని మనం అనకూడదు. దేవుడు నన్ను వారి మీద తగాదాడమని చెప్పాడా? చెప్పమని లేదు ప్రియులారు. అందుకని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు అంటూ ఉన్నాడు, మీలో ఎవడునూ కూడా నరహంతకుడుగా మనుషుల్ని చంపేవారిగా మీరు ఉండకూడదు. అంత మాత్రమే కాదు, ఏమంటూ ఉన్నాడు, మీరు దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. నువ్వు దొంగ అయితే నిన్ను మనుషులు చిత్తకొడతారు ప్రియులారు. ఎందుకంటే ఒకరింట్లో నుండి ఒక వస్తువు దొంగతనం చేసి బయటకు వస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు, మరి కొడతారు. సమాజంలో మన యొక్క పరువు పోతూ ఉన్నది. అలాగనే దుర్మార్గునిగా అంటే ఉద్దరగా కొట్టడం, ఇతరుల్ని దుర్మార్గమైనటువంటి పనులు చేయటం, త్రాగటము, ఇతరుల మీదకి తగాదాలకు వెళ్ళటము, ఇవన్నీ దేవుని యొక్క దృష్టిలో క్రైస్తవుడు చేయకూడనటువంటి పనులు ప్రియులారా. ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి అనేక మంది ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఓ పక్క క్రైస్తవుని యొక్క ముసుగు వేసుకొని మరో పక్క మందు షాపులో లేకపోయి త్రాగటము, సిగరెట్లు తాగటము, అలాగనే పాన్పరాకులు గుట్కాలు వేయటము, ఆదివారం వచ్చేసరికి దేవుని యొక్క సన్నిధానంలో దేవుళ్ళు మనం ఉంటాం. తప్పు కదా అది. దేవుడు అలాంటి వారిని నీ ఇంటి వాకిటి దగ్గర కూడా రావద్దు, అట్టి వారికి వందనాలు చేయొద్దని యోహాను రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనంలో అక్కడ అంటాడు. అట్టి వారిని నీ ఇంటిలోనికి చేర్చుకొనవద్దు, నీవు శుభమని వానితో పలకవద్దు. ఒకవేళ వాడిని నీ ఇంటిలో చేర్చుకొని వానికి శుభమని నీకు చెబితే నీవు కూడా ఏం చేసావంటే వారితో పాటే పాలివారై పాపంలో ఉంటావని దేవుడు సెలవిస్తాం. అందుకని ఇతరుల యొక్క పాపంలో మనమేమై ఉండకూడదు, పాలివారై ఉండకూడదు ప్రియుల. అందుకని ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. క్రీస్తు నిమిత్తమైతే ఆ బాధ అనుభవించవచ్చు. క్రీస్తు నిమిత్తమైతే నీ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఇతరులు వచ్చి నిన్ను ఆటంకపరిచి నిన్ను ఇబ్బంది పడితే ఆ బాధ వేరు. కానీ భౌతిక సంబంధమైనటువంటి బాధ అనేది అది నువ్వు బాధపడుతూ దేవుని మీద నింద వేయకూడదు. అందుకే ఏం చేయకూడదంట, అబద్ధం అనేది ఆడకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఇంకా ఏం చేయకూడదంట, వ్యభిచారం చేయకూడదు. ఏం చేయకూడదు, వ్యభిచరించకూడదు. వ్యభిచారం 2 రకాలు. ఒకటి విగ్రహారాధన చేస్తే దాన్ని వ్యభిచారం అన్నాడు ఇశ్రాయేలుని. మరొకటి భౌతిక సంబంధంగా అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వారిని వ్యభిచారం అని 2 ఉన్నాయి బైబిల్లో ప్రియుల. ఈ 2 కూడా దేవునికి విరుద్ధమైనటువంటి పనులు. చూడండి ఒకసారి నిర్గమాకాండము 20వ అధ్యాయము ఆ వ్యభిచారం ఎలా ఉన్నదో ఒకసారి చూడండి. 2 వ్యభిచారాలు మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి 20వ అధ్యాయం 4వ వచనము. పైన ఆకాశము కిందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమును విగ్రహములైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడినైన యెహోవాను నేను రోషము గల దేవుడును. చూశారు ప్రియులారా, ఎవరంట? రోషం కలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తాడో, మన కొరకు తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని యొక్క లోకానికి పంపించి తన యొక్క ప్రాణాన్ని తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్నాడు ప్రియులారు. ఎందువల్ల? మనమందరము నీతిమంతులు కావాలని, మనమందరము దేవుడి యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే విగ్రహారాధన అనే వ్యభిచారము మనము చేయకూడదు ప్రియులారు. ఈనాడు చూడండి, ఒక పక్క క్రైస్తవులుగా ఉంటాం, మరొక పక్క అన్యులు చేసే ప్రతి ఒక్క ఆచారాన్ని మనము చేసేవారిగా ఉంటూ ఉన్నాం. ఒక పక్క క్రీస్తు యొక్క శరీరంలో క్రీస్తు యొక్క రక్తంలో పరిశుద్ధమైనటువంటి దీంట్లో పాలు పొందుతాం, మరొక పక్క అనేకమైనటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి వాటిని చేస్తాం.
అందుకనే దేవుడు అంటాడు, మీరు రెండు తలంపులు కలిగి ఉండకండి, మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండండి, కానీ నులివెచ్చమైనటువంటి జీవితం జీవిస్తే నేను నీ మీద ఉమ్మి వేస్తానని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే నులివెచ్చినటువంటి జీవితాన్ని జీవించకూడదు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం మనము చేయలేం ప్రియులారా. అది వెచ్చని జీవితమా లేకపోతే చల్లని జీవితమా, ఏ ఒక్క జీవితమో నీవే కోరుకోమని ప్రకటన గ్రంథమైనటువంటి యోహాను గారు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి వ్యభిచారం అనేది మనము చేయకూడదు. ఎందుకంటే దేవుడు పురుషులకు మంచి అందమైన భార్యలను అనుగ్రహించాడు, అందమైనటువంటి స్త్రీలకి భర్తలను అనుగ్రహించారు. కాబట్టి దాంపత్య జీవితం అనేది భార్యాభర్తలుగా ఉండాలి, కానీ అక్రమ సంతానంగా అక్రమంగా జీవించకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈనాడు చూడండి, అనేక మంది భార్యను పోగొట్టి వేరొక స్త్రీతో వెళ్ళిపోవటం, కుటుంబము రోడ్డును పాల్గొనడం, అలాగనే భర్తను పోగొట్టి స్త్రీ వేరొక పురుషునితో వెళ్ళిపోవటము, ఆ యొక్క కుటుంబము పాడైపోవటం, వారిని చూసి ఇతరులు అనేక మంది ఎలా జీవించాలో తెలియక వారు అనేక మంది చనిపోవటం, ఆత్మహత్య చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందువల్ల? భౌతిక సంబంధమైనటువంటి వ్యభిచారం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని దేవుడు తన గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేయకూడదంట? శరీరానుసారమైనటువంటి జీవితం జీవించకూడదు. నీవు శరీరానుసారమైనటువంటి జీవితంలో నుంచి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి వచ్చినటువంటి మనము తిరిగి శరీరానుసారంగా జీవించకూడదు ప్రియులారా. ఏంటి శరీరానుసారమైనటువంటి జీవితం అంటే? ఒకసారి చూడండి, ఒక లిస్ట్ ఇచ్చాడు దేవుడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఏవి ఆత్మ సంబంధమైనవో ఏవి శరీర సంబంధమైనవో మీకు చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఇక్కడ శరీరాని కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి మీ కళ్ళ ముందే ఉన్నవి. ఏంటి అంట శరీర కార్యాలు? చూడండి అక్కడ, అవేవనగా జారత్వము అనగా వ్యభిచారము మొట్టమొదటి పాయింట్. రెండవదిగా వచ్చేసి అపవిత్రత, అంటే నీ యొక్క జీవితము పవిత్రత లేకుండా పోవటము, అపవిత్రత కలిగి జీవించటము. మూడవదిగా కామకత్వము, ఇతరులు చూసి నీ హృదయములో దుర్మార్గంగా ఆలోచన చేయటము కామకత్వం అన్నాడు. మూడవదిగా విగ్రహారాధన, ఏ బొమ్మను కానీ నువ్వు చేసుకోకూడదు, వాటిని పూజించకూడదు. చూడండి, నాలుగవదిగా వచ్చేసి అక్కడ అభిచారము, 5 ద్వేషములు, 6 కలహము, 7 మత్సరము, 8 క్రోధములు, 9 కక్షలు, 10 భేదములు, 11 విమతములు, 12 అసూయలు ఇతరులు చూసి, 13 మత్తతలు, 14 అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి? డాన్సుల దగ్గరికి వెళ్ళిపోవటం, తిరణాల దగ్గరికి వెళ్ళిపోవటం, సినిమాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు వస్తాయి. అందుకనే దేవుడు అంటాడు, అల్లరికి దేవుడు కర్త కాడు. ఎక్కడ అల్లరి జరిగితే అక్కడ దేవుడు ఉండడు. కాబట్టి క్రైస్తవ యొక్క జీవితం ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి జీవించాలి. ఎందుకు? మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందాం, క్రీస్తు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మన యొక్క హృదయంలో ఉండి మనల్ని ఈ లోకంలో జీవింపజేస్తూ ఉన్నది. మనం ఉన్నది ఎక్కడ? దేవుని సంఘములో, సమాజంలో, ఆయన దీవించినటువంటి గృహములో, కుటుంబములో. మనమందరము కూడా ఆయన యొక్క శరీరం అనే అవయములో పాలివారమై ఉన్నాం కనుక జాగ్రత్త కలిగే క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించాలి ప్రియులా. అందుకే ఇంకా చివరిగా ఒక మాట చదువుకొని మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఒకసారి చూడండి, ఏం చేయకూడదంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రియులారా. చివరిగా ఈ మాట చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 12 మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు. చూశారా? 1 ఆరాధన మానివేయకూడదు, 2 అబద్ధం ఆడకూడదు,
3 మోసం చేయకూడదు, 4 వ్యభిచరించకూడదు, 5 ఏం చేయకూడదంట, ఇతరుల ద్వేషం చేయకూడదు. ఇవన్నీ కూడా చేయకుండా ఉండి ఎలా ఉండాలంటే ఈ లోకంలో నీవు సజీవుగా నీ శరీరాన్ని ప్రభువుకు సమర్పించాలి. అందుకని అపోస్తున్నటువంటి పౌలు అంటాడు, నేను ఎక్కడ తప్పు చేస్తానో, ఎక్కడ నేను దూరమైపోతానని ప్రతిరోజు నా యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటున్నా. ఒక బండని సుత్తతో కొడితే ఎలాగైతే నలినూకులైతూ ఉన్నదో ఈ భౌతిక సంబంధమైనటువంటి శరీరాన్ని కూడా జాగ్రత్తగా నలగొట్టుకోవాలి ప్రియులు. దీన్ని నలగొట్టుకోకపోతే శరీరానికి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి భౌతిక సంబంధంగా. అది తిందాము, ఇది చేద్దాము, ఇలా ఉల్లసించుదాము, ఇలా ఎగురుదాము, ఇలా సినిమాలు చూద్దామన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి కోరికలు. కాబట్టి పౌలు అన్నాడు, నా శరీరాన్ని ప్రతిరోజు నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అందుకని ఇక్కడ అదే పౌలు ఇక్కడ రోమావులతో అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీరు బ్రతికున్నప్పుడే మీ యొక్క ఆత్మను దేవునికి సమర్పించాలి. చనిపోయినాక దేవుని యొక్క సన్నిధానానికి వస్తామా మనం? చనిపోయిన తర్వాత ఈ యొక్క శరీరం మట్టిలోనికి కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి చేరుతూ ఉన్నది. ఆ తర్వాత మనం దేవుణ్ణి ఆరాధించగలమా, దేవుణ్ణి పూజించగలమా, మంచి మాటలు ఇతరులకు చెప్పగలమా, మంచిగా మనం జీవించగలమా? ఆ అవకాశమే ఉండదు మనం చనిపోతే ప్రియులు. అందుకనే అపోస్తున్నటువంటి పౌలు అంటూ ఉన్నాడు, సహోదరులారా, ఈ సంగతి జ్ఞాపకం చేసుకునండి. మీరు బ్రతికున్నప్పుడే, మీ ఆత్మ మీలో ఉన్నప్పుడే, మీ ప్రాణము మీ శరీరంలో ఉన్నప్పుడే సజీవ యాగముగా దేవునికి మీరు సమర్పించుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఈ చెడ్డ ఆలోచనలు, ఈ చెడ్డ తలంపులన్నీ కూడా తీసివేసి సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకోవాలి ప్రియుల. అందుకే ఇంకా కింద వచ్చిన వాళ్ళు ఆయన అంటాడు చూడండి, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇది మంచి మార్గము. లోకంలో అనేకమైనటువంటి చెడ్డ మార్గాలు ఉన్నాయి, చెడ్డ మార్గంలోనికి నడిపేవారు ఉన్నారు. కానీ అవన్నీ మీలో నుండి తీసివేసి సజీవ యాగముగా మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క అవయవాన్ని దేవునికి సమర్పించుకుంటే ఇది యుక్తమైనటువంటి మంచి మార్గం అన్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఏ మానవుడు చేరడు అన్నాడు. మన యొక్క మార్గం ఏమై ఉండాలి? క్రీస్తు యొక్క మార్గం అయి ఉండాలి, క్రీస్తు యొక్క మాటలై ఉండాలి, ఆయన ఏదో విశ్వాసము నమ్మకం కలిగి ఉండాలి. ఒకానొక సమయంలో వేసే అయినటువంటి రాహాబు అనేటువంటి స్త్రీ ఏం చేసిందో తెలుసా? తన మనసు మార్చుకున్నది, వేగుల వారిని జనపెట్టలో దాచిపెట్టినది, దేవుని యొక్క నామానికి ఘనత తెచ్చినటువంటి స్త్రీగా రాహాబును మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగనే నీవు నేను కూడా ఈ చెడ్డ లక్షణాలన్నీ మనం తీసివేయాలి. ఏంటి? ఒకటి, ఆరాధన మానివేసే కార్యక్రమాన్ని, నీవెక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆదివారం వచ్చేసరికి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి. ఎంత ప్రయాణమైనా, అథియోపియుడు అయినటువంటి నపుంసకుడు 2500 కిలోమీటర్లు గుర్రం అనే రథం మీద యెరూషలేము వచ్చి దేవుణ్ణి ఆరాధించి వారమంతా ఆరాధించి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరు? ఆయన ఆర్థిక మంత్రి. అట్టి వాడు తన యొక్క మంత్రి పదవి పక్కన పెట్టి యెరూషలేములో ఉన్నటువంటి నా దేవుని నేను ఆరాధించాలి, ఆ మందిరాన్ని నేను చూడాలి అని చెప్పేసి ఈ నపుంసకుడు ఏం చేశాడంటే 5 రోజులు ముందుగానే ప్రయాణం యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఆరాధించుకొని తిరిగి మరలా అరణ్య మార్గంలో వెళ్ళిపోయాడు. ప్రియుల, అంటే ఆరాధన పట్ల ఆయనకున్నటువంటి మక్కువ, దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఆయనకున్నటువంటి భయము, ఆయనకున్నటువంటి భక్తి, విశ్వాసము. మనం ఎంత నడుస్తూ ఉన్నాం? 6 కిలోమీటర్లు కూడా నడవట్లేదు. మన ఇళ్ళ మధ్యలో చర్చిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దేవుని యొక్క సేవలో పాల్గొనవచ్చు, ఆరాధనలో పాల్గొని క్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము భుజించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని మొట్టమొదటికి ఏం చేయకూడదు? ఆరాధన మానివేయకూడదు. రెండవదిగా ఒట్టు పెట్టుకొనకూడదు. తల్లితోడు, తండ్రితోడు, ఆకాశంతోడు, దేవునితోడు, బైబిల్తోడని ఈ ఒట్లనే పెట్టుకోకూడదు. మూడవదిగా వచ్చేసి దొంగలించకూడదు. దొంగతనాలు చేసి వారి యొక్క జీవితాలు, అనేక మంది జీవితాలు నాశనం అయిపోయినాయి ప్రియుల. అటువారికి విరుద్ధం దేవుడు. ఇంకా చూస్తూ చూడండి, నాలుగవదిగా మోసం చేయకూడదు. ఇతరులకు మోసం, నీ భర్తని నువ్వు మోసం చేయకూడదు, నీ భార్యని నువ్వు మోసం చేయకూడదు. ఇంకా చూస్తే మద్యపానం అంటే త్రాగుబోతుతనం దేవునికి అయిష్టమైనటువంటిది, త్రాగకూడదు క్రైస్తవులుగా. ఇంకా
అబద్ధం ఆడకూడదు. అబద్ధానికి వారసుడు జనకుడు, తండ్రి ఎవరు? అపవాది. కాబట్టి వాని యొక్క ఆలోచన ప్రకారం మనం జీవించకూడదు. ఇట్టి అన్నీ కూడా మనలో నుంచి తీసివేసి సజీవ యాగముగా మన యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించాలి ప్రియులు. ఇంకా చూడండి 2వ వచనంలో ఒకసారి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి ఏం చేయాలంట? నా ఎడ దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది? నన్ను ఈ లోకంలోకి పుట్టించినటువంటి కారణం ఏమై ఉన్నది? నేను ఈ పని చేస్తే అది దేవునికి సంతోషపడతాడా? ఈ పని చేస్తే ఆయన మనసు కష్టపడుతుందా? సంతోషకరమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి పనులు నేను చేసి నా తండ్రి అయినటువంటి దేవుణ్ణి నేను మహింపరచాలని మనం అనుకోవాలి. ఎలా మహింపరుస్తాడు ఆయన? ఎలా సంతోషిస్తాడు? ఉదయాన్నే లేచి తలకు వేగి స్నానం చేసి దేవుని యొక్క బైబిల్ పట్టుకొని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ప్రార్థనలో ఏకీభవించి, పాటలలో ఏకీభవించి, అలాగే వాక్యంలో దేవుని యొక్క వాక్యం విని ప్రభు బల్లాలో చేయి వేసి కానుకలలో మనం సమర్పిస్తే ఈ 5 విషయాల ద్వారా మనము దేవుని సంతోషపరచవచ్చు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కొన్ని చేయవలసినటువంటి పనులు ఉన్నాయి, కొన్ని వదిలివేసినటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలు నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికతైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామన వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఆ తదుపరి ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. ప్రియులారా, ప్రార్థన.